జీవితం ఎంతో విలువైనది. వీళ్ళారా దేవుడు తిరిగి నవ్వులారా తిరిగి రండి చూస్తూ ఉన్నారు. కాబట్టి మనం సిద్ధపాటు కలిగి దేవుని రాజ్యములకు వారసులం కావాలి. హల్లెలూయా. మంచి సమయంలో మనందరం కూడా లేచి నిలబడదాం. పాట ముగించబడినది. మరి చిన్నగా ఆరాధన ద్వారా మరి సమయాన్ని అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం కనుక ప్రియులారా, వాక్యానికి మనం సమయాన్ని ఇద్దాం. వాక్యం మనం బ్రతికిస్తుంది, వాక్యం మనకు జీవాన్నిస్తుంది, వాక్యం మనల్ని ఉచ్చతరకు తీసుకెళ్తుంది. ఆ వాక్యమే పరిపూర్ణమైనది. అందుకే ప్రభు అన్నారు, మానవుడు ఎవరు కూడా పరిపూర్ణుడు కాదని తెలియపరుచున్నారు. కాబట్టి రాత్రికాల సమయంలో మనందరం కూడా ఏకాత్మ ఏక మనసుతో మనం ప్రార్థనా పూర్వకంగా ఉన్నాము. హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా, గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి రక్షించిన దేవుడవు దేవా, ఇదిగో నా తండ్రి, అయా యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా, అయా నీ బిడ్డలుగా మేము సమకూర్చబడి అయా నీ సన్నిధిలో నా తండ్రి అబ్బా తండ్రి నేను మొరపెడుచు ఉన్నాం ప్రభువా. మేమందరం ఉన్న ప్రయోజనము లేదు కానీ దేవా, సర్వశక్తి గల దేవుడు నీవే నా తండ్రి రండి ప్రభువా. దేవుడుగా సూటిగా మా హృదయాలతో మాట్లాడండి ప్రభువా. అపతి గల కనికరవలే ప్రభువా సిద్ధపాటు కలిగి ఓ ప్రభువా తెలుగు కుమారులు ఎదుర్కొనడం సిద్ధపాటు కలిగి జీవించే జీవితాన్ని మా అందరికీ దయచేయబడుతున్నారు ప్రభువా. కృప చూపండి ప్రభువా, కృప చూపండి. బలహీనులు బలపరిచే దేవుడు, వ్యాధులను స్వస్థపరిచే దేవుడు. చనిపోయిన లాజరు బయటికి రమ్మని పిలిచినప్పుడు లాజరు బ్రతికినట్టు మీరు చూడగలిగాం ప్రభువా. అలాగే దేవుడు నా తండ్రి, మీరున్నా దేవుడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా. కొన్ని దినాలు ఉంది, కొన్ని దినాలు లేని దేవుడు కాదు ప్రభువా. యుగాలు ఒకే రీతిగా ఉన్న దేవుడు నీవయ్యున్నావు ప్రభువా. రాత్రికాల సమయంలో నా తండ్రి అయా బలహీనలో ప్రభువా, అయా నీ కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభువా. అయా ఇంతవరకు మా స్వరములు ఇప్పుడు మహింపరిచాము, అది ప్రాముఖ్యమైన సాగులకు వచ్చి ఉన్నాము దేవా. ఏదనగా నేను దాన్ని చూటిగా నీవే మాతో మాట్లాడే సమయమైనది ప్రభువా. అయా నీ రాష్ట్రంలో పెట్టుకోండి ప్రభువా, అందరితో మాట్లాడండి ప్రభువా. మా జీవితాలు మాత్రం మార్చబడ్డకు మాత్రం నీవే సహాయం దయచేయగలుగుతున్నారు. పరిశుద్ధాత్మ కార్యములు రాత్రికాల సమయంలో జరుగులేక ప్రభువా. జీవితంలో అందరూ కలిగి ఉండే భాగ్యం నాకు దయచేయగలుగుతున్నారు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలో నెమ్మదినిచ్చెను. సమతలమగు భూమిపై నన్ను నిలిపెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదముల
పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ సంతోషంగా ఉన్నారా? ఈశ్వరుడు. హల్లెలూయా. సో మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు ఆయన బిడ్డలమైనటువంటి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. సో మనం బైబిల్ గ్రంథం నుంచి ముందుగా వాక్యం చదువుకుందాం, ఆ తర్వాత వాక్యాలకు వెళ్దాం. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10 నుండి 13 వరకు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10 నుండి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చినో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడు చేయను గాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవమగిలిగిన దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపకై స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, చదువుకున్న వాక్య భాగం నుంచి మీరే మాతో మాట్లాడండి. మాకు ఏది అవసరమో, మా జీవితాలను ఏది మారుస్తుందో, మా హృదయాలను మార్చడానికి ఏ మాటలు అవసరమో ప్రభువా, వాటిని అల్పుడును అయోగ్యుని ప్రభువా నాలో నన్ను మరుగు చేసుకొని మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ కేవలం నిలబట్టు మాత్రమే నేను చేయగలను, కానీ మాట్లాడవలసింది నీవే ప్రభువా. కనుక మీ ఆత్మ చేత అభిషేకించండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా మీ స్వాధీనం ఉంచుకోనండి. వారికి కూడా మీ ఆత్మాభిషేకమును దయచేసి మీరు మాట్లాడే ప్రతి మాటను గ్రహించగలిగేటువంటి హృదయాలను ప్రభువా, ప్రత్యక్షతను ప్రభువా మాకు దయచేయమని, కృప చూపమని మా ప్రభును రక్షకుడు నైనా యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మరి ఈరోజు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, మరి సహోదరుడు వేంపోగు మాణిక్యం గారు మరి నిద్రించారని తెలిసింది. సో
దాన్ని బట్టి మనందరం కూడా బాధలో ఉన్నప్పటికీ సో దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి మనం ఇక్కడ కూడుకుని ఉన్నాం. ఆమేన్. సో మనతో వచ్చి ఆయన ఎక్కడ కూటం జరిగినా సరే పాటలు పాడుతూ ఉండేవాడు. నిజంగా మరి ఆయన ఆత్మని దేవుడు రక్షించాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్. సో కాబట్టి ఆయన కుటుంబానికి కూడా మరి దేవుడు ఓదార్పునివ్వాలని, మరి వారికి మరి ఆదరణ ఇవ్వాలని మరి నా ప్రార్థన అయి ఉన్నది. ఆమేన్. సో మరి సహోదరుడు మరి ఎప్పుడు వచ్చినా సరే మరి ఒక పాట పాడి, 2 పాటలు పాడి ఆయన మరి దేవుడిని స్తుతించేవాడు. మరి అటువంటి వ్యక్తి ఈ రోజు మన మధ్యలో లేకపోవటం ఒకంతగా బాధగా ఉంది. అయినా సరే మరి ఆయన ఎక్కడికో వెళ్ళలేదు, కానీ మరి నేను నమ్ముతున్నాను ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్. సో ఎందుకంటే ఆయన లోకంలో తిరిగేవాడు కాదు నాకు తెలిసినంత వరకు. సో ఆయన దేవుని సన్నిధిలోనే గడిపేవాడు కాబట్టి అటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా స్వీకరిస్తాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్. సరే, మంచిది. మరి ఈ రాత్రికాల సమయంలో మరి చలిగా ఉంది, అయినా సరే మీరందరూ కూడా మరి దేవుని యొక్క వాక్యం వినడానికి ఇంత దూరం మరి వచ్చినందుకు, ఈ సమయాన్ని కేటాయించినందుకు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ప్రియ సోదరి సోదరులారా, మనం ఏ కాలంలో జీవిస్తున్నామంటే యేసుక్రీస్తు రాబోయేటువంటి సమయం, యేసుక్రీస్తు యొక్క రాకడ దగ్గరగా ఉన్నటువంటి సమయంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆమేన్. కాబట్టి మనం జాగ్రత్తగా మన హృదయాల్ని, మన జీవితాల్ని మరి పరిశీలన చేసుకుని దేవుని యొక్క వాక్యంతో సరిచూసుకుని మనం ముందుకు సాగవలసినటువంటి సమయంలో మనం ఉన్నాం. ఆమేన్. సో ప్రతి దినము కూడా మరి జాగ్రత్తగా మరి మనము ఆ విధంగా ముందుకు నడవలసిన వారంగా ఉన్నాం. ఏంటి సమస్య? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇందాకే బాగుంది. ప్రైజ్ ది లార్డ్ అంటే బేస్ లేకుండా డెప్త్ లేదు ఇప్పుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే. కాబట్టి ప్రియ సోదరి సహోదరులారా, దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రేమించాడు కాబట్టి ఆయన శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఆయన మన కోసము మరణించాడు, రక్తం కార్చాడు, మన పాపాలన్నింటినీ కూడా తీసివేశాడు ఆయన. ఆమేన్. సో ఆయన మనకి కృప చూపించాడు. హల్లెలూయా. అయితే ఈ విషయం మనకు అందరికీ తెలుసు. యేసుక్రీస్తు కృపామయుడని, యేసుక్రీస్తు దయామయుడని, యేసుక్రీస్తు ఆ మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన మనకి కృప చూపించాడని, ఆ కృప ద్వారా మనల్ని రక్షించాడని మనకు అందరికీ కూడా తెలుసు. ఆమేన్. అయితే నేను ఈరోజు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, యేసుక్రీస్తు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆయన కృప తీసుకొని వచ్చాడు. అయితే బైబిల్లో ఇంకొక కృప కూడా రావాల్సి ఉందని మనకు మాట్లాడుతూ ఉంది. ఆమేన్. అంటే 2 సార్లు దేవుడు మనకు కృప చూపించవలసి ఉంది. ఆమేన్. ఎందుకని, దాని గురించి ఏంటి అని చెప్పి మనం ఈరోజు చూడాలా. ఆమేన్. సో యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చినప్పుడు యేసుక్రీస్తు మనకి కృప చూపించాడు. అలాగే బైబిల్లో ఇప్పుడు మనం చదువుకున్నాం. ఓకే. సో 13వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై. ఆమేన్. మీకు ఆయన తీసుకొచ్చిన కృప కాదు, ఆల్రెడీ తీసుకొచ్చిన కృప కాదు, తీసుకురాబోయే కృప అంట. హల్లెలూయా. సో ఏమంటున్నాడు? యేసుక్రీస్తు, ఒకసారి చూడండి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. ఆమేన్. అంటే యేసుక్రీస్తు ఆల్రెడీ ఒకసారి ప్రత్యక్షమయ్యాడు కదా, యేసుక్రీస్తు ఆల్రెడీ వచ్చాడు కదా. ఆమేన్. కానీ పేతురు గారు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఆమేన్, మీకు తీసుకురాబడబోయే కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఆమేన్. అంటే ఈ లేఖనం ఏం చెప్తా ఉంది అంటే, యేసుక్రీస్తు ఆల్రెడీ వచ్చి ఉన్నాడు, అయితే రెండోసారి ఆయన రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. సో రెండోసారి ఆయన ప్రత్యక్షమైనప్పుడు,
రెండోసారి ఆయన తనను తాను బయలుపరుచుకున్నప్పుడు ప్రియ సహోదరి సోదరులారా, అప్పుడు కూడా ఆయన ఒక కృపని తీసుకుని వస్తా ఉన్నాడు. ఆ కృప ద్వారా వచ్చేటువంటి ఆ వాక్యం ఏదైతే ఉన్నదో, ఆ కృప ద్వారా వచ్చేటువంటి వర్తమానం ఏదైతే ఉన్నదో, దాన్ని కూడా మనం అంగీకరించవలసి ఉన్నది. హల్లెలూయా. అయితే ఈరోజు మనం చూడవలసింది ఏంటంటే, మొదటి కృప ఎందుకు వచ్చింది, రెండో కృప ఎందుకు వచ్చింది, ఎందుకు రావాలి? ఒక కృప సరిపోద్ది కదా. ఆమేన్. రెండు కృపలు ఎందుకు అన్నది ఈరోజు మనము చూడాల. అయితే ప్రియ సహోదరి సోదరులారా, ఆ విషయం మనం చూడాలి అంటే ముందుగా బైబిల్లో ఒక సూత్రాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తూ పట్టుకోవాలి. అదేంటి అంటే, దేవుడు ఒక ప్రవచనాన్ని ఇస్తాడు, దేవుడు ఒక లేఖనాన్ని ఇస్తాడు, దేవుడు ఒక మాటని ఇస్తాడు. ఆమేన్. అయితే ఆ మాట దేవుడు ఏదో ఒక కాలంలో నెరవేర్చాలని దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఆమేన్. అయితే ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు ఆల్రెడీ చాలా మాటలు ఇచ్చాడు, చాలా ప్రవచనాలు ఇచ్చాడు, చాలా వాక్యాలు మనకు ఆల్రెడీ బైబిల్లో ఉన్నాయి. అయితే వాటిల్లో జరిగిపోయినవి కొన్ని ఉంటాయి, జరగాల్సినవి కొన్ని ఉంటాయి. అయితే ఇంకొక కేటగిరీ కూడా ఉంది. అదేంటి అంటే, ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్న కార్యాలు కూడా ఉంటాయి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో జరిగిపోయినటువంటి సంగతులు ఉన్నప్పుడు, జరిగిపోయినటువంటి లేఖనాలు ఉన్నప్పుడు, ఆమేన్, అలాగే జరగవలసిన లేఖనాలు కూడా ఉన్నప్పుడు, మరి ఇప్పుడు జరుగుతున్న లేఖనాలు ఉంటావా? ఉంటాయి. ఆమేన్. సో ఇప్పుడు అత్యంత క్లిష్టమైనటువంటి సంగతి ఏంటి అంటే, జరిగిపోయినటువంటి లేఖనాలను నమ్ముతాం మనం, చాలా ఈజీగా నమ్ముతాం మనం. ఆమేన్. కన్యక గర్భవతి కుమారుని కన్నదంట. ఆమేన్. ఆల్రెడీ అది జరిగిపోయింది కాబట్టి ఎవరన్నా నిన్ను వచ్చి అడిగితే, అబ్బాయి నువ్వు నమ్ముతున్నావు దాన్ని, కన్యక ఏంది గర్భవతి అవటం ఏంటి, కుమారుని కంటం ఏంటి, విచిత్రంగా లేదా అని అంటే, అది జరిగిపోయింది కాబట్టి నువ్వేమంటావు అంటే, లేదు అది నిజంగానే జరిగింది కాబట్టి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడని చెప్పి మనం బలగుద్ది పేరు చెప్తాం. వాళ్ళకి చాలా గట్టిగా చెప్తాం సమాధానం. ఎందుకనంటే అది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి దాన్ని మనం నమ్ముతున్నాం. ఆమేన్. అలాగే జరగబోయే విషయాలు కూడా అలాగే మనం నమ్ముతాం. ఉదాహరణకి యేసుక్రీస్తు రెండోసారి వస్తాడంట అని చెప్పి లేఖనం మనం ఎవరైనా ఎత్తి చూపించి, రెండోసారి ఆయన ఎక్కడ వస్తాడు, ఆల్రెడీ ఒకసారి వచ్చాడు కదా, రెండోసారి ఎట్లా వస్తాడని చెప్పి నువ్వు నమ్ముతున్నావు దీన్ని అని అంటే, ఎస్ నేను నమ్ముతున్నాను అని చెప్పి మనం చాలా సింపుల్ గా చెబుతాం. ఆమేన్. అయితే ప్రియ సోదరి సోదరులారా, కష్టమైనటువంటి సంగతి ఏంటంటే, మన కాలంలో మనం జీవిస్తున్నటువంటి ఈ కాలంలో నెరవేరేటువంటి లేఖనాలు ఏవైతే ఉన్నాయో, ఆమేన్, వాటిని గుర్తించడమే అసలైనటువంటి సంగతి. ఆమేన్. సో అది గుర్తించినప్పుడే నీకు ఆ ప్రత్యక్షత అనేది వస్తుంది. అది గుర్తించినప్పుడే దేవుడు ఆ కాలానికి ఏదైతే లేఖనాన్ని, ఆ కాలానికి ఏదైతే వాక్యాన్ని పంపించాడో, ఏ ఉద్దేశం కొరకు దేవుడు పంపించాడో ఆ ఉద్దేశం నీలో నాలో నెరవేరుతుంది. ఆమేన్. సరే, నెరవేరకపోయిందండి, గుర్తించకపోతే ఏంటండి సమస్య? ఆమేన్. దేవుడు పంపించాడు, ప్రవక్తను పంపించాడు, ఒక ప్రవచనాన్ని ఇచ్చాడు, ఎప్పుడో బైబిల్లో రాశారు, అది నా కాలంలోనే జరుగుతూ ఉంది, కానీ నేను గుర్తించలేదు. అయితే ఏంటంటే సమస్య? ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, అది చాలా పెద్ద సమస్య. ఓకే, ఎలాగో నేను చెప్తానండి. ఇప్పుడు ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు, ఓకే, పాత నిబంధన, ఓకే, సో ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు అనేక రకాల ప్రవచనాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఆమేన్. దేని గురించి రాయబడ్డానంటే, యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి, అలాగే రెండవ రాకడ గురించి కూడా రాయబడ్డాయి. అయితే ఆ ప్రవచించిన ప్రవక్తలు అందరూ కూడా దేనికోసం ఎదురు చూశారంటే, యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ కోసం ఎదురు చూశారు. ఆ యేసుక్రీస్తుని వాళ్ళు ఏమన్నారంటే మెస్సియా అన్నారు. ఆమేన్. సో మా మెస్సియా వస్తాడు, ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపిస్తాడు, మాకంటూ ఒక సపరేట్ రాజ్యాన్ని దేవుడు మాకు ఇస్తాడు, మేము స్వతంత్రులు అవుతాం, అప్పుడు మా మీద ఎవరో విజయం సాధించలేరు. ఇప్పుడైతే మా పక్క దేశం పొరుగు ఆ ఓడు ఈ ఓడు అందరూ వచ్చి మా మీద దాడి చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు, మమ్మల్ని లొంగ తీసుకుంటున్నారు, మమ్మల్ని ఓడిస్తున్నారు. అయితే మెస్సియా వచ్చినప్పుడు, ఆమేన్, మెస్సియా వచ్చినప్పుడు ఆయన రాజుగా ఉంటాడు మాకు. ఆ రాజు వచ్చినప్పుడు మాత్రం ఇక ఆయనకి ఎదురుండదు, ఆయనకి తిరుగు ఉండదు. సో మాకు అసలు ఓటమి అనేది ఉండదు అని చెప్పి
వాళ్ళ యొక్క బోధకులు ఆ లేఖనాలను పట్టుకుని బోధించడం వల్ల అక్కడ నుండి ప్రజలందరూ కూడా, ఆ ప్రవక్తలందరూ కూడా మెస్సియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆమేన్. సో అందులో మొట్టమొదటి ప్రవచించిన ప్రవక్తలు మోషే మెస్సియా కోసం ఎదురు చూస్తూ ఆయన కూడా కాలగర్భంలో కలిసిపోయాడు. ఆమేన్. ఆ తర్వాత యెహోషువ ఎదురు చూస్తూ ఆయన కూడా కాలగర్భంలో కలిసిపోయాడు. ఆమేన్. ఆ విధంగా వచ్చినటువంటి ప్రవక్తలందరూ కూడా దానియేలు ఎదురు చూశాడు, యిర్మీయా ఎదురు చూశాడు, యెహెజ్కేలు ఎదురు చూశాడు. వీళ్ళందరూ మెస్సియా కోసం ఎదురు చూస్తూ వాళ్ళు నిద్రించారు, మరణించారు. అంటే వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూశారో, ఎవరైతే ఎదురు చూశారో వాళ్ళ కాలంలో ఆయన రాలా. ఆమేన్. అయితే ఆయన రావాల్సిన కాలం ఉంది. ఆమేన్. ఆ కాలంలోనే ఆయన వచ్చాడు. హల్లెలూయా. వచ్చినప్పుడు ప్రియ సహోదరి సోదరులారా, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు వచ్చినప్పుడు అన్నదే ఇప్పుడు సమస్య. ఆమేన్. ఇప్పుడు ఇర్మియా కాలంలో రాలేదు కాబట్టి ఇర్మియాని అడిగితే, అవునయ్యా మెస్సియా వస్తాడు అని చెప్పి నేను ఎదురు చూశాను, కానీ నా కాలంలో రాలేదయ్యా అని చెప్పి ఆయన చెబుతాడు. కానీ 2000 సంవత్సరాల క్రితం ఆ మెస్సియా రానే వచ్చాడు. ఆమేన్. ఆ మెస్సియా ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చినప్పుడు అప్పటి వరకు బైబిల్ చదువుతూ ఉన్న వాళ్ళు ఏ మెస్సియా కోసం ఎదురు చూస్తా ఉన్నారో వాళ్ళు ఎవరు అంటే ఆ కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు. ఆమేన్. ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు కూడా ఆ ధర్మశాస్త్రం చదివేవాళ్ళు వీళ్ళు, ఆ ధర్మశాస్త్రాన్ని ఎత్తి రాసేవాళ్ళు వీళ్ళు. శాస్త్రులు, పరిసయ్యులు అంటే మౌలులు కాదండి. ఆమేన్. శాస్త్రులు, పరిసయ్యులకి ఆ ధర్మశాస్త్రంలో ఆమేన్ ఆ 5 రకాల 5 కాండాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ మూలగంట ఆ మూల వాళ్ళకి కంఠస్థం అన్నమాట. ఓకే. సో వాళ్ళకి తెలిసినంత వాకింగ్ ఎవరికి తెలియదు. సో అటువంటి శాస్త్రులు, పరిశీలన ఉన్నటువంటి ఆ సమయంలో ఆ ఎవరి గురించి అయితే చెప్పండి, ఆ మెస్సియా వచ్చాడు. వచ్చినప్పుడు ప్రియ సహోదరి సోదరులారా, వాళ్ళు ఏం చేశారంటే ఈయన మెస్సియా కాదని, ఈయనని మేము మెస్సియాగా గుర్తించమని అని అంత మాత్రమే కాదు, వాళ్ళు ఏమన్నారంటే ఈయన దెయ్యాలకు అధిపతి అని చెప్పారు వాళ్ళు. ఏ మెస్సియా కోసం అయితే ఎదురు చూస్తా ఉన్నారో, ఏ రాజు కోసం అయితే ఎదురు చూస్తా ఉన్నారో ఆ రాజు వచ్చినప్పుడు వాళ్ళు ఆయన్ని గుర్తించట్లేదు. గుర్తించకపోగా ఏమంటారంటే నీవు దెయ్యాలకు అధిపతి కాబట్టి ఆమేన్ నువ్వు ఈ అద్భుత కార్యాలు చేస్తా ఉన్నావు, నువ్వు దెయ్యాలకు అధిపతి కాబట్టి నీ మాట దెయ్యాలంటేనే అన్నారు వాళ్ళు. చూడండి, నిజానికి ఎవరన్నా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఆయన దేవుడు పంపించాడు అనుకుంటాం. ఆమేన్. సామాన్య ప్రజలు అలాగే అనుకున్నారు, కానీ వీళ్ళు పండితులు కదా. ఆమేన్. సో వాక్యం బాగా తెలుసు కదా వాళ్ళకి. సో వాళ్ళకి ఈయనంటే నచ్చట్లా, ఈయన అసలు గుర్తించలే వాళ్ళు. సో గుర్తించలేదు కాబట్టి ఇప్పుడు దానికి ఏదో ఒక రీజన్ ఇవ్వాలి వాళ్ళు, దానికి ఏదో ఒక కారణం ఇవ్వాలి. ప్రజలు ఏమడుగుతున్నారు, సామాన్య ప్రజలు, మీరు శాస్త్రులు, పరిశీలు, వాక్యం తెలిసిన వాళ్ళు అయ్యారు, ఈయన ఎవరు మరి అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, అసలు మనం ఎప్పుడైనా చూసామండి, పుట్టుకుంటోడు చూడటం మనం చూసామండి, పుట్టుకుతోనే కుంటోడు నడవటం మనం చూసామా? చూడలేదు అయ్య గారు. అట్లాంటిది ఈయన మాట సెలవిస్తే చాలు లేచి నిలబడుతున్నాడు, ఈయన మాట సెలవిస్తే చాలు గుడ్డోళ్ళు చూస్తున్నారు. ఆమేన్. సో అంత మాత్రమేనా, చనిపోయిన అమ్మాయి కూడా తిరిగి లేచింది. హల్లెలూయా. సో ఇటువంటి కార్యాలు చేయాలంటే కేవలం దేవుని చేత పంపబడిన వాడు తప్ప మామూలుగా ఉన్నవాడికి సాధ్యం కాదు అని సామాన్య ప్రజల్లో నానుడి నలుగుతా ఉంది. ఆమేన్. అయితే దీన్ని ఎదుర్కోవడం కోసము ఆ మెస్సియాని గుర్తించినటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి పాస్టర్ గారు, ఆమేన్, ఎవరు శాస్త్రులు, పరిచయాలు అంటే ఆ కాలంలో ఉన్నటువంటి దైవజనులు, వాళ్ళు ఏం చేశారంటే అరే ఇతను వచ్చి మన దగ్గర ఉన్నటువంటి గుంపులు లాగేసుకుపోయేలాగా ఉన్నాడు. ఆమేన్. సో మన మీద ఇప్పటి వరకు మనల్ని గౌరవిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా, మనం ఏం చెబితే అదే వేదంలాగా ఉంది వీళ్ళకి, కానీ ఇతను ఎవరో మనకి తెలియదు, ఇతను ఈ విధంగా వచ్చి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తా ఉన్నాడే అని చెప్పి ఆ మెస్సియాని గుర్తించక వాళ్ళు ఏం చేశారంటే ఈయన దెయ్యాల యొక్క సహాయంతోనే ఇటువంటి కార్యాలు చేస్తాడని చెప్పి ఒక నానుడు తీసుకొచ్చారు. ఆమేన్. చూడండి, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయడానికి ఒక రీజన్ చెప్పాలి కదా. ఆమేన్. సో దేవుని సహాయం చేత వాళ్ళు ఈయన చేస్తానని చెప్పి ప్రజలు అనుకుంటా ఉంటే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే దెయ్యాలకు అధిపతి కాబట్టి చేస్తా ఉన్నాడు. ఆమేన్. అప్పుడు యేసు ప్రభువు ఏమని సమాధానం చెప్పాడంటే
ఒరే అబ్బాయి, నేను దెయ్యాలకు అధిపతినైతే, దెయ్యాలు నా సర్వెంట్లు అయితే, ఆమేన్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది అంటే యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ఒక ఆత్మ ఒక అమ్మాయిలోకి ప్రవేశించి విశ్రాంతి తీసుకుంటుంది. ఆమేన్. సో విశ్రాంతి అంటే మీకు చెప్తాను. ఓకే, ఆత్మకి ఎప్పుడు విశ్రాంతి అంటే ఒక శరీరం దొరికినప్పుడు విశ్రాంతి. ఆమేన్. సో ఈ దురాత్మలన్నింటి కూడా శరీరాలు కావాలా. కాబట్టి ఒక శరీరంలో దూరింది ఆత్మ. దూరినప్పుడు నిజంగా యేసుక్రీస్తే ఆ దెయ్యానికి అధిపతి అయితే, ఆ దెయ్యం యేసుక్రీస్తు జట్టు అయితే, ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, నా జట్టులో ఉన్నటువంటి నాకు సహాయం చేసినటువంటి ఆత్మకి ఇప్పుడు ఆ బాడీ నుంచి బయటికి అని చెప్పి నేను చెబితే, అంటే ఇల్లు లేకుండా చేస్తే దానికి, ఇప్పుడు వాళ్ళు నాకు ఎదురు తిరుగుతారు కదా. ఆమేన్. నేనే దెయ్యానికి అధిపతిని అయితే ఆ దెయ్యాన్ని ఇల్లు లేకుండా చేస్తున్నట్టు వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఆ దెయ్యాలను వెళ్ళగొడుతుంటే, అప్పుడు నా రాజ్యం కూలిపోద్ది కదా, నా రాజ్యానికి నేనే వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు అవుద్ది. ఆమేన్. సో కాబట్టి నేను దెయ్యాలకు అధిపతిని కాదు కాబట్టి వాడిని బయటకు పంపిస్తున్నా. హల్లెలూయా. దెయ్యాలకు అధిపతిని అయితే ఇంకా ఎక్కువ దెయ్యాలు వేసుకొచ్చి వాళ్ళకు స్వాదించేవాడిని. అని నేను దెయ్యాలకు అధిపతిని కాదు కాబట్టి వాటిని బయటికి పంపిస్తున్నా. ఆమేన్. వాటికి నివాస యోగ్యం లేకుండా చేస్తున్నా. ఏ శరీరాన్ని వాళ్ళు ఆవాసంగా చేసుకోకుండా, ఏ శరీరాన్ని అయితే వాళ్ళు ఆవాసంగా చేసుకుని నివసిస్తున్నాయో ఆ దెయ్యాలు, ఆ దురాత్మలో, వాటినన్నింటినీ కూడా దెయ్యాలకి ఇల్లు లేకుండా చేస్తా ఉన్నాను నేను. ఆమేన్. సో కాబట్టి నేను దెయ్యాలను వెళ్ళగొడుతుంది దెయ్యపు శక్తితో కాదు, దేవుని శక్తితోనే అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. సో ఆ విధంగా ఆయన చెప్పినా సరే ఆ శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తే మెస్సి అని చెప్పి నమ్మలేదండి. ఈ యేసే క్రీస్తు నమ్మలేదు. ఆమేన్. క్రీస్తు అనగా మెస్సియా. మెస్సియా అంటే క్రీస్తు. ఆమేన్. సో ఆ యేసే క్రీస్తు అని వాళ్ళు నమ్మలేదు. కాబట్టి వాళ్ళకి ఆ కాలంలో రక్షణ లేకుండా పోయింది. ఆమేన్. సో కాబట్టి వాళ్ళ యొక్క పిల్లల మీద, వాళ్ళ మీదకి ఉగ్రత అనేది వచ్చింది. యేసుక్రీస్తు తీసుకొని ఆయన సిలువకు అప్పగించినప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే, యాక్చువల్గా సామాన్యమైన ప్రజలకి యేసుక్రీస్తు సిలువ వేయటం అంటే బొత్తిగా అంటే కంప్లీట్గా ఇష్టం లేదు. కానీ వాళ్ళని సిలువేయండి, సిలువేయండి, యేసుని సిలువేయండి, సిలువేయండి అని చెప్పి కేకలేసేలాగా వాళ్ళని ప్రేరేపించింది ఎవరంటే వీళ్ళే, పాస్టర్ గారు, శాస్త్రులు పరిచయలే. అక్కడ రాసి ఉంటుంది, మీరు చదవండి కావాలంటే బైబిల్లో. ఆమేన్. పిలాతు దగ్గరికి పోయినప్పుడు పిలాతుకి ఈయనలో ఎట్లాంటి తప్పిదం లేదు, ఈయన విడిపించాలన్న ఆలోచనతో ఉన్నాడు, యేసుక్రీస్తు విడిపించాలన్న ఆలోచనతో పిలాతు ఉన్నాడు. అందుకోసమే ఇతనిలో నాకు ఎలాంటి తప్పిదమో కనబట్టలేదు అని చెప్పి అన్నప్పుడు, కాదు కాదు మీరు ఇతన్ని సిలువ వేసిందని చెప్పి ఈ శాస్త్రుల పరిచయాలు చెప్పినప్పుడు, ఈ శాస్త్రుల పరిచయం అంటే కొద్దిమందే కదా, వాళ్ళు చెప్తే ఇనేది అని చెప్పి ఆయన ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ప్రజలను రేపుతూ ఉన్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళి సిలువేమని అడగండి, సిలువేమని అడగండి అని చెప్పి ప్రజలను రెచ్చగొట్టినప్పుడు వాళ్ళందరూ కూడా సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలేశారు. అప్పుడు సెకండ్ స్టెప్గా ఈయన ఏం చేశాడంటే, బరబ్బా ఉన్నాడు, యేసు ఉన్నాడు. బరబ్బా అనేవాడు గజ దొంగ, బరబ్బా అనేవాడు దుర్మార్గుడు. సో ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి యేసుక్రీస్తు అనేటువంటి నీతిమంతుడు పక్కన పెడితే, ఇప్పుడు ప్రజలు ఎవరు విడుదల చేయమని కోరుకుంటారు? నీతిమంతుడే విడుదల చేయమని కోరుకుంటారన్న ఉద్దేశంతో, ఆమేన్, యేసుక్రీస్తుని రక్షించాలన్న ఉద్దేశంతో ఆ గవర్నర్ ఏం చేశాడంటే, వీళ్ళిద్దరిని తీసుకొచ్చి, ఇదిగో వీళ్ళిద్దరిలో ఒకరిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది, వీళ్ళిద్దరిలో ఎవరిని విడుదల చేయాలని చెప్పి అన్నప్పుడు ఆ ప్రజలు ఏమన్నారంటే, బరబ్బాని విడుదల చేయండి, క్రీస్తుని సిలువేయండి అన్నారు. ఆమేన్. సో అంటే దాని అర్థం, ఏ మెస్సియా కోసం అయితే ప్రవచనాలు చెప్తా ఉన్నాయో, ఏ మెస్సియా కోసం అయితే అప్పటి వరకు ప్రవక్తలు ప్రవచించారో, ఆ మెస్సియా వచ్చినప్పుడు నిజంగా, ఆమేన్, సో ఆ కాలంలో, వాళ్ళ కాలంలో మెస్సియా వచ్చాడు. సో అటువంటి సమయంలో వాళ్ళు గుర్తించలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయన రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. ఆమేన్. అందుకోసమే యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత ఒక 30 సంవత్సరాలకేమో, ఓకే, టైటస్ అనేటువంటి ఒక చక్రవర్తి వచ్చి ఆ యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేసి, ఆమేన్, ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన చంపాడు, ఊచకోత కోసాడు. అలా రక్తం పారిందంట, రక్తం వీధిలో పారింది. ఎంత అంటే గుర్రం కళ్ళే ఉంటుంది కదా,
కళ్ళ వెత్తులు పారిందంట రక్తం. అంటే అంతమందిని అతడు చంపాడు. అంత శిక్ష వారి మీదకి వచ్చింది. దానికి కారణం ఏంటో తెలుసా? ఆ కాలానికి నెరవేరుతున్నటువంటి వాక్యం వాళ్ళు గుర్తించలేదు కాబట్టి. హల్లెలూయా. జరిగిపోయిన వాక్యాన్ని నమ్మనందువల్ల కాదు, జరిగిపోయిన వాక్యాన్ని నమ్మినందువల్ల కాదు, జరిగిపోయిన వాక్యం వాళ్ళు నమ్ముతున్నారు. ఆమేన్. మోషే ఎవరయ్యా అని చెప్పితే మోషే మా ప్రవక్త అండి, మోషేని దేవుడు పంపించాడండి అని చెబుతారు వాళ్ళు. ఆమేన్. దానియేలు ఎవరు అని అంటే దానియేలు కూడా మా ప్రవక్త అండి, దానియేలు బబులోను రాజ్యంలో ఉండబట్టే మాకు కొంచెం గౌరవం అనేది దక్కింది, సో కాబట్టి దానియేలు మాకు గొప్ప ప్రవక్త అని వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ జరిగిపోయింది అది. ఆమేన్. అది నమ్మినా కూడా ఇప్పుడు యేసుక్రీస్తు అనగా ఆ లేఖనం వాళ్ళ కాలంలో నెరవేరుతున్న లేఖనాన్ని వాళ్ళు గుర్తించలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మీద శిక్ష వచ్చింది. అంటే దాని అర్థం జరిగిపోయింది నువ్వు నమ్మినా, జరగాల్సిందని నమ్ముతున్నా, నువ్వు ఇప్పుడు జరుగుతున్నటువంటి లేఖనం ఏదైతే ఉందో, ఇప్పుడు జరుగుతున్నటువంటి వాక్యము ప్రవచనం ఏదైతే ఉందో, ఆ ప్రవచనాన్ని గుర్తించడం నువ్వు తప్పిపోతే నీకు రక్షణ అనేది ఉండదు, నీకు శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆమేన్. నోహు కాలంలో కూడా దేవుడు జలప్రళయం రప్పించాలనుకున్నాడు, తీర్పు తీసుకురావాలనుకున్నాడు. అయితే దేవుడు కృప కలిగిన దేవుడు కాబట్టి నోహు అనేటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఆయన ద్వారా దేవుడు ఇప్పుడు అందరికీ కూడా ప్రకటన చేశాడు. పైనుంచి నేను వర్షాన్ని రప్పించబోతా ఉన్నాను, సో ఈ భూమిని ముంచబోతా ఉన్నాను, కాబట్టి మీరు ఓడ తయారు చేస్తున్నాడు నోహు, ఈ ఓడలోకి మీరు రండి అని చెప్పి ఆయన చేత దేవుడు వాళ్ళకి ప్రకటన చేయించాడు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ కాలంలో దేవుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు అన్నది అక్కడ ఉన్నటువంటి ప్రజలు గుర్తించలేదు కాబట్టి. ఆమేన్. వాళ్ళు దేవుడిని నమ్ముతూ ఉండి ఉండొచ్చు, అప్పటి వరకు దేవుడు అంటే వాళ్ళకి భక్తి ఉండి ఉండొచ్చు. ఆమేన్. అలాగే జరగబోయే సంగతులు వాళ్ళు గుర్తించుతూ ఉండి ఉండొచ్చు. కానీ ఆ కాలంలో ఎవరి ద్వారా దేవుడు పనిచేస్తా ఉన్నాడు, ఆ కాలంలో ఏ లేఖనాన్ని దేవుడు నెరవేరుస్తా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించలేదు కాబట్టే ఆ జలప్రళయంలో వాళ్ళు మునిగి చనిపోయారు. ఆమేన్. అంటే దాని అర్థం జరిగిపోయినటువంటి విషయాల్ని నమ్మటం కన్నా, జరగాల్సిన విషయాల్ని నమ్మటం కన్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలని గుర్తించడం అనేది ప్రాధాన్యమైనటువంటి విషయం. హల్లెలూయా. మనం అనొచ్చు, యేసుక్రీస్తు కాలంలో కనుక నేనే ఉండుంటే, ఆమేన్, నేను ఖచ్చితంగా యేసు వైపు నిలబడేవాడిని, నేను ఖచ్చితంగా యేసుక్రీస్తు ఈ యేసే క్రీస్తు అని చెప్పి నేను ఆయన వైపు వెళ్ళిపోయేవాడిని. ఆ 12 మంది ఆయన వైపు ఉన్నారు కదా, నేను 13 మంది నుంచి మనం చెప్పొచ్చు. ఆమేన్. అయితే ఇప్పుడు ఈ కాలంలో ఏదైతే వాక్యం నెరవేరుతా ఉన్నదో, ఈ బైబిల్లో ఏవైతే లేఖనాలు ఈ కాలానికి ఈ గడికి నెరవేరాల్సి ఉన్నాయో వాటిని నువ్వు ఇప్పుడు గుర్తిస్తే, ఒకవేళ యేసుక్రీస్తు కాలంలో ఉంటే అప్పుడు నువ్వు గుర్తిస్తావు. ఇప్పుడు గుర్తించలేదు అనుకో, ఒకవేళ యేసు కాలంలో ఉన్నా కూడా నువ్వు గుర్తించలేవు. ఆమె అందుకోసమే ఆ బీద లాజర్ని ఆ ధనవంతుడు అడుగుతున్నాడు నరకంలో, అయ్యా నేను నమ్మక ఇక్కడ వచ్చా ఈ నరకంలోకి, నేను కాలుతాను, బాధపడుతున్నాను, అయితే అక్కడ నా అన్నదమ్ములు ఉన్నారు భూమి మీద, వాళ్ళు ఈ నరకంలోకి రాకూడదంటే ఇదిగో ఈ లాజరు చనిపోయాడు కదా, చనిపోయే ఎక్కడికి వచ్చింది, ఇతను మళ్ళా బ్రతికించు, మరలా నా అన్నదమ్ముల దగ్గర పంపిస్తే ఇతను బ్రతికొచ్చాడు కాబట్టి ఇతను మాట వాళ్ళు నమ్ముతారు, తద్వారా ఇతను నా అన్నదమ్ములు నరకానికి రాకుండా ఆగిపోతారని చెప్పి అతను అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అక్కడ ఆల్రెడీ ప్రవక్తలు ఉన్నారు. ఆమేన్. ఇక్కడ ఆల్రెడీ వాక్యం బోధించే వాళ్ళు ఉన్నారు. ఈ లాజరు బ్రతికి ఏదైతే చెబుతాడో అది ఆల్రెడీ చెబుతున్న వాళ్ళు ఉన్నారు భూమి మీద. ఆమేన్. సో ఈ లాజరు ఏదైతే చెప్పాలి నువ్వు కోరుకుంటున్నావు ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు. ఆమేన్. సో అది నమ్మితే చాలు, ఇతన్ని పంపించాల్సిన అవసరం లేదు, వాళ్ళ నమ్మితే వాళ్ళు ఆటోమేటిక్ గా రక్షించబడతారు. అయితే అతను వాళ్ళు కనుక నమ్మకపోతే, అక్కడ ఆల్రెడీ భూమి మీద ఉన్నటువంటి ప్రవక్తలని వాక్యాన్ని వాళ్ళు నమ్మకపోతే లాజరు బ్రతికి పోయి చెప్పినా కూడా నమ్మరు వాళ్ళు అని చెప్పాను. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ కాలానికి నెరవేరుతున్నటువంటి లేఖనాలను గుర్తించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, మొదటి రాకల్లో ఆయన ఒక కృపను మనకి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు అలాగే రెండవ కృప కూడా రాబోతా ఉందని దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేస్తా ఉంది. అది ఎప్పుడనంటే
రెండవసారి యేసుక్రీస్తు తనను తాను బయలుపరుచుకున్నప్పుడు. ఆమేన్. సో అది ఎప్పుడు బయలుపరుచుకుంటాడు, ఆమేన్, ఆయన ఏ విధంగా బయలుపరుచుకుంటాడు అన్న విషయాన్ని మనం బైబిల్ నుంచి చూసి, ఆమేన్, సో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆమేన్, రెండోసారి ఆయన బయలుపరుస్తున్నప్పుడు ఆయన ఏ వర్తమానం చెప్పాలనుకుంటున్నాడు, ఆయన ద్వారా దేవుడు ఏం బయలుపరుస్తున్నాడు, ఎలాగా ఆయన్ని తనను తాను బయలుపరుచుకుంటాడు అన్న విషయాన్ని మనం గుర్తించినప్పుడే, ఆమేన్, ఆ కృపను మనం పొందుకోగలుగుతాం. మొదటి రాకల్లో కృప ఇచ్చాడు దేవుడు, కానీ శాస్త్రుల పరిశీలన వాళ్ళు పొందుకోలేకపోయారు. దానికి కారణం ఏంటంటే ఆ లేఖనం, ఆ గడికి లేఖనం ఎవరైతే నెరవేరిపోయి ఉన్నాడో ఆ క్రీస్తుని వాళ్ళు గుర్తించలేదు కాబట్టి వాళ్ళు తప్పిపోయారు. అలాగే ఈ రోజు కూడా రెండో కృప మన దగ్గరకు వచ్చినప్పటికీ, రెండోసారి యేసుక్రీస్తు మనకు కృప చూపించినప్పటికీ, ఆ లేఖనం ఎవరి ద్వారా అయితే నెరవేరుతా ఉన్నదో దాన్ని గనక మనం గుర్తించకపోతే ఈరోజు మనం కూడా ఆ కృపను కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, వాక్యాన్ని పరిశీలన చేయవలసి ఉన్నది. ఎవరు ఏం చెప్పినా సరే గుడ్డిగా నమ్మకుండా బైబిల్లో ఉంటేనే మనం నమ్మవలసి ఉన్నది. ఆమేన్. సో అప్పుడే అంటే మనం బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. మనం ఏంటంటే ఓవర్కి వెళ్ళిపోతూ ఉంటాం. మనకి ఎలా ఉంటుందంటే మన భక్తి, ఆదివారం చర్చికి వెళ్ళామా లేదా, పాటలు పాడి ఒక అరగంట సేపు కూర్చొని వచ్చామా లేదా, అంతవరకే. ఓకే, ఇక మిగతా మనకు అనవసరం. బైబిల్ ఏం చెబుతుంది, అందులో ప్రవచనాలు ఏమున్నాయి, లేఖనాలు ఏమున్నాయి, ఇప్పుడు ఏమి నెరవేరాలి, ఆల్రెడీ ఏమి నెరవేరిని, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేయం. కానీ బెరాయ సంఘస్థులు ఇందులో ఈ లేఖనాల్లో నిత్యజీవం ఉన్నదని, ఈ లేఖనాల్లో ఏముందంట, నిత్యజీవం ఉన్నదని వాటిని పౌలు బర్నబాలు బోధిస్తున్నప్పుడు వాళ్ళకి అవి అలాగ ఉన్నే లేవో పరిశీలన చేస్తూ వచ్చారంట. గుడ్డిగా నమ్మలా. ఆమేన్. పరిశీలన చేస్తూ వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు నమ్ముతున్నది ఏంటంటే ఈ బైబిల్ అనేది నిత్యజీవమైనది, వాక్యం అనేది నిత్యజీవం ఇచ్చేది. కాబట్టి ఒక క్రైస్తవుడిగా మన యొక్క ప్రధాన బాధ్యత ఏంటంటే ఈ బైబిల్ని మనం ధ్యానం చేయాలి. ఈ బైబిల్ మనం చదవటం కాదండి, ధ్యానం చేయాలి. మనం చదువుతూ ఉన్నాం కానీ బైబిల్ని ధ్యానం చేయమని బైబిల్ చెప్తా ఉంది. దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాన్ని చదివేవాడు ధన్యుడు అనలా. ఏముంది అక్కడ, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. చదవటం అంటే ఊరక న్యూస్ పేపర్ ధన్యుడు చదువుకుంటూ వెళ్ళిపోవటమే, కానీ ధ్యానించడం అంటే అందులో ఏమున్నది దాని గురించి పరిశీలనాత్మకంగా చదవటమే ధ్యానించడమే అన్నది. సో బైబిల్ ఆ విధంగా చదివినప్పుడే మనం ధన్యులని బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, రెండవ కృప దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఆ రెండవ కృపని మనం పట్టుకోకపోతే వచ్చే నష్టం ఏంటో నేను చెప్పి ముగిస్తా. ఆమేన్. అలాగే మొదటి కృప దేవుడు మనకి ఇచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఏం చేశాడంటే ఆ మొదటి కృపలో మన యొక్క ఆత్మను ఆయన విమోచిస్తూ ఉన్నాడు. ఆమేన్. సో మనిషిలో శరీరం ఉన్నది, లోపల ఆత్మ ఉన్నది. ఆమేన్. అయితే మొదటి రాకల్లో యేసుక్రీస్తు మనకు కృప చూపించడం ద్వారా ఆయన ఏం చేశాడంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మ ఆయన విమోచించాడు. మన లోపల ఉన్నటువంటి ఆత్మ కంటినటువంటి పాపాన్ని ఆయన తీసివేశాడు. ఆమేన్. సో మన ఆత్మ మీద ఇక పాపానికి ఎంత మాత్రం కూడా అధికారమో లేదు. ఆమేన్. కానీ బైబిల్ ఇంకా ఏం చెప్తా ఉందనంటే పాప నియమం అనేది మనకి పనిచేస్తా ఉన్నది. పాప నియమం ఒకటి పనిచేస్తుందని పౌలు గారు చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే ఈ శరీరంలో పాప నియమం పనిచేస్తా ఉంది. ఆమేన్. సో వాక్యం ఒకటి చెప్తా ఉంటే దేవుని జీవం ఒకవైపు ఒక పని చేయమంటా ఉంటే నా ఆత్మ దానికి సిద్ధంగానే ఉంది. ఆమేన్. ఎందుకంటే నా ఆత్మ మొదటి రాకల్లో యేసుక్రీస్తు విమోచించాడు కాబట్టి నా ఆత్మ వాక్యానికి లోబడుతుంది. కానీ నా శరీరం మాత్రం దానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉంది. నా శరీరంలో పాప నియమం అనేది నన్ను ఏళ్తా ఉందని చెప్పి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దాని అర్థము మన ఆత్మ విమోచించబడింది కానీ మన శరీరం ఇంకా విమోచించబడలేదు. ఆమేన్. సో మొదటి రాకడలో దేవుడు కృప చూపించాడు. మొదటి కృప అది దేనికోసం అని అంటే మన ఆత్మను విమోచించడానికి. అయితే రెండోసారి చూపించబోయేటువంటి కృప, యేసుక్రీస్తు రెండోసారి తీసుకొచ్చే కృప దేనికనంటే మన శరీరాన్ని మార్పు చెందించడం కోసం, మన శరీరాన్ని విమోచించడం కోసము ఈ రెండవ కృప అనేది మనకి తీసుకొస్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈ రెండోసారి వచ్చేటువంటి ఆ కృప వర్తమానం ఏదైతే ఉన్నదో, ఆమేన్, సో దాన్ని మనం గుర్తించినప్పుడే ఈ శరీరం యొక్క విమోచన అనేది మనము పొందుకోగలుగుతాం. ఆమేన్. కాబట్టి
ప్రియ సోదరి సోదరా, దేవుడు ఎప్పుడు కూడా ఒక వాక్యాన్ని పంపించినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం గుర్తించి తీరవలసి ఉన్నది. ఆమేన్. సో రెండో కృప అన్నది ఖచ్చితంగా మన శరీరాన్ని విమోచించడానికి దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. ఆమేన్. ఎందుకనంటే రెండోసారి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రెండో రాకడలో వచ్చినప్పుడు మన శరీరం మార్పు చెంది రెప్పపాట్లు ఎత్తబడాల. ఆమేన్. ఉందా బైబిల్లో? ఆమేన్. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఓకే. సో అక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే మన శరీరము రెప్పపాట్లో మార్పు చెందవలసి ఉన్నది. అంటే దాని అర్థం మన శరీరం మన శరీరం విమోచించబడవలసి ఉన్నది. హల్లెలూయా. సో దానికోసము దేవుడు ఒక కృపని ఈ కాలంలో పంపిస్తా ఉన్నాడు. అనగా ఆయన మధ్యాకాశంలోకి రావడానికంటే ముందే మన శరీరాన్ని మార్పు చెందించేందుకు కావాల్సినటువంటి కృపను దేవుడు మనకి ఇవ్వాలి. అది ఇవ్వడం కోసమే రెండవ కృపను దేవుడు మనకి పంపిస్తా ఉన్నాడు. సో ఆ కృప ఏదైతే మాటలు మనకు చెప్తా ఉందో, ఆ కృప ఏదైతే సందేశాన్ని మనం తీసుకొస్తా ఉందో, ఆ సందేశాన్ని మనం గుర్తించినప్పుడు ఈ శరీరం మార్పు చెందినటువంటి విశ్వాసాన్ని మనము పొందుకుంటాము. కాబట్టి ప్రియ సోదరి సోదరా, దేవుడు వీటన్నిటిని కూడా తేటగా దేవుడు ఆయన లేఖనంలో రాసి ఉంచాడు. అలాగే జకర్యా గ్రంథం 4వ అధ్యాయం ఒకసారి తీయండి, 6వ వచనం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రము దానవు? నీవు చదురు భూమి అవుదువు. కృప కలుగునుగాక. చూడండి, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. రెండోసారి ఆమేన్. కృప కలుగునుగాక మొదటిసారి, కృప కలుగునుగాక రెండోసారి అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. హల్లెలూయా. పైరాయి అని తెలుగులో రాశారు, ఇంగ్లీష్లో అది తలరాయి. హల్లెలూయా. అంటే ఈ తలరాయి దేని మీద పెడతా ఉన్నాడు జెరుబ్బాబెలు అని అంటే దేవుని యొక్క మందిరం మీద పెడతా ఉన్నాడు. హల్లెలూయా. సో అంటే జెరుబ్బాబెలు ఏం కడతా ఉన్నాడు? దేవుని మందిరాన్ని కడతా ఉన్నాడు. జెరుబ్బాబెలు అనగా యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. సో జెరుబ్బాబెలు కృప కలుగునుగాక మొదటిసారి, కృప కలుగునుగాక రెండవసారి అని చెప్పిన తర్వాత 2 సార్లు కృప అయిపోయిన తర్వాత ఆయన తీసుకొచ్చి ఏం పెడుతున్నాడు? తలరాయిని తీసుకొని పెడతా ఉన్నాడు. హల్లెలూయా. అంటే రెండోసారి కృప వచ్చిన తర్వాత ఈ కట్టడం అనేది, ఈ మందిరం అనేది ఆ తలరాయి పెట్టబడడం ద్వారా పూర్తయిపోతా ఉంది. హల్లెలూయా. అయితే మరి కట్టడం ప్రారంభం ఎవరు చేశారు? మరి ఆమేన్. కట్టడానికి ప్రారంభం ఏముంటుంది? మూలరాయి. ఆమేన్. కట్టడం ప్రారంభించాడు ఏ రాతండి? మూలరాయి వేయాలి. ఆమేన్. ఆ మూలరాయి వేసింది కూడా ఎవరు? యేసుక్రీస్తే. హల్లెలూయా. సో యేసుక్రీస్తు మూలరాయి వేయండగా అపోస్తులు కట్టినటువంటి కట్టడం మీద, పునాదుల మీద మనము కట్టబడి ఉన్నాము. సో క్రైస్తవ సంఘం అనేది అనగా క్రైస్తవ మందిరం అనేది దేవుడు యేసుక్రీస్తు యొక్క మందిరం. సంఘం అనగా ఏంటి? మందిరం. హల్లెలూయా. సో యేసుక్రీస్తు మొదటిసారి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకనంటే దేవుడు నివాసం చేసేటువంటి ఒక మందిరాన్ని కట్టడానికి వచ్చాడు ఆయన. సొలొమోను కట్టినటువంటి మందిరం కాదు, మోషే కట్టినటువంటి గుడారం కాదు. యేసుక్రీస్తు దేవుడు నివసించేటువంటి ఒక సజీవ మందిరాన్ని కట్టడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయనే జెరుబ్బాబెలు అన్నాడు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు, మొదటిసారి కృప తీసుకొచ్చినప్పుడు ఆయన మూలరాయి వేసాడు. హల్లెలూయా. ఆ తర్వాత అపోస్తులు దాని మీద కట్టారు. ఆ తర్వాత బిల్డింగ్ చివరికి వచ్చింది. ఆమేన్. చివరికి వచ్చినప్పుడు ఇప్పుడు రెండోసారి కృప తీసుకొని రావటం ద్వారా ఇప్పుడు అదే జెరుబ్బాబెలు ఏం చేస్తున్నాడంటే మళ్ళా తలరాయి పెడతా ఉన్నాడు. అంటే దాని అర్థం ఈ కట్టడం అనేది పూర్తయింది, దేవుని నివాసం అనేది పూర్తయింది. ఇక దేవుడు వచ్చి దీనిలో నివాసం ఉండొచ్చు. హల్లెలూయా. సో కాబట్టి అది ఏదో కాదు కానీ దేవుని యొక్క సంఘాన్ని కట్టడం పూర్తయిందని దానికి రుజువు, సూచన ఏమిటంటే ఆ తలరాయి పెట్టబడము. సో ఆ తలరాయి ఎప్పుడు వస్తానంటే రెండవ కృప ద్వారా తలరాయి వస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనది. ఆ తలరాయి ఏం చేస్తా ఉందంటే మన శరీరాల్ని మార్పు చెందిస్తూ ఉంది. మన శరీరాలను రెప్పపాట్లు మార్పు చెందించి
యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఎలాంటి శరీరాన్ని అయితే కలిగి ఉన్నాడో, ఏం శరీరం అది? మహిమ శరీరం కలిగి ఉన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానం అయిన తర్వాత ఆయన మహిమ పొందాడు. ఆమేన్. సో ఆయన కలిగినటువంటి శరీరం ఏంది? రక్త మాంసాల శరీరం కాదండి. ఆమేన్. ఆయన కలిగి ఉన్న శరీరం ఏంటంటే మహిమ శరీరం. మహిమ శరీరం ఎలా ఉంటుందంటే ఈ గోడల నుంచి అవతలకి దూరం వెళ్ళిపోద్ది. అందుకోసమే వాళ్ళందరూ మేడగదిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు తలుపులన్నీ వేసే ఉన్నాయి, కిటికీలన్నీ వేసే ఉన్నాయి, కానీ వాళ్ళ మధ్యలోకి వచ్చి నిలబడ్డాడంట. హల్లెలూయా. అనగానే ఇదేంట్రా, అందరు తలుపులు వేసి ఉన్నాయి కదా, ఈయనెవరు ఎక్కడికి వచ్చాడు, భూతంలాగా ఉన్నాడని చెప్పి వాళ్ళందరూ భయపడతామంటే, భయపడవద్దు నేనే అని చెప్పి అన్నాడు ఆయన. ఆమేన్. సో అటువంటి శరీరం ఏంటంటే అది మహిమ శరీరం. రక్తమాంసం శరీరం అయితే దూరం వెళ్ళిపోదు, తలుపులు వేస్తే కొట్టాలి పోయి, తలుపు తీయండిరా అని. ఆమేన్. కానీ ఆయన తలుపులు వేసేవని మీరు గమనించండి, చదవండి మీరు బైబిల్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, తలుపులన్నీ వేసే ఉన్నాయి, కానీ ఆయన మధ్యలో వచ్చి నిలబడ్డాడు. అంటే ఆయన కలిగి ఉన్నటువంటి మహిమ శరీరం యొక్క లక్ష్యం ఏంటంటే అది ఎక్కడికైనా ప్రయాణం చేయగలదు, ఈ దేని నుంచి అనేది దూరిపోగలదు. ఆమేన్. అలాగే అది తినగలదు కూడా. ఆమేన్. అంటే దాని అర్థం మహిమ శరీరానికి మట్టి శరీరానికి ఉన్న లక్షణాలు ఉంటాయి. ఆమేన్. ఆత్మకు ఉన్నటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఆత్మకు ఉండే లక్షణం ఏంటి? దేని నుంచి దూరిపోతుంది. ఆమేన్. కానీ శరీరం, మట్టి శరీరం దూరదు, కానీ మట్టి శరీరం తింటది, త్రాగుతుంది, కానీ ఆత్మ తాగదు. ఆమేన్. సో ఇప్పుడు మహిమ శరీరం అంటే ఏంటి? ఈ రెండు మిక్సింగ్ అనమాట. ఆమేన్. ఆత్మ శరీరము, మట్టి శరీరం రెండు మిక్స్ చేస్తే అదే మహిమ శరీరం. ఆమేన్. సో ఆ మహిమ శరీరం మనకి ఇవ్వాలన్నదే దేవుని యొక్క ఆలోచన. హల్లెలూయా. సో ఆ మహిమ శరీరం ఎప్పుడు వస్తానంటే ఆ రెండవసారి యేసుక్రీస్తు ఆ మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మన శరీరాలు మార్పు చెంది ఎత్తపడతాం. అప్పుడు మనం ధరించే శరీరం ఏంటంటే మహిమ శరీరమైనది. ఆమేన్. సో మనకంటే ముందుగా సమాధుల్లో ఎవరున్నారు? ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, వాళ్ళు తిరిగి లేస్తారు. ఆమేన్. వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళు కూడా మహిమ శరీరాన్ని ధరించి మనతో పాటు వాళ్ళు కూడా ఎత్తబడి మనం కలుసుకొని ఆ తర్వాత యేసుక్రీస్తుని మధ్యాకాశంలో కలుసుకుంటాము. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ కాలంలో జరగబోయేటువంటి అతి త్వరలో జరగబోయేటువంటి సంఘటన అదే. ఆమేన్. ఏంటి? ఎత్తబాటు, మధ్యాకాశంలో యేసుక్రీస్తుని కలుసుకోవడం, తిరిగి పునరుద్ధానము చెందడం, తిరిగి లేవటం. ఆమేన్. చాలా మంది అడగవచ్చు, చచ్చిపోయిన ఎట్లా రాస్తాడండి? చచ్చిపోయిన లేచాడు అనుకో, అది కొంచెం నమ్మడానికి బాగుంది. చచ్చిపోయి 2000 సంవత్సరాలు అయింది, లేదంటే 1000 సంవత్సరాలు అయింది, వాళ్ళ శరీరం కుళ్ళిపోయింది, మనసు మట్టిలో కలిసిపోయింది, ఎములు కూడా సీకిపోయినాయి. అట్లాంటి ఎట్లా వస్తాడండి? ఆమేన్. మట్టిలో కలిసిపోయే శరీరం ఎట్లా వస్తుంది అసలు? ఆమేన్. ఇది అసలు నమ్మశక్యమేనా? చెప్పింది మీకైనా బుద్ధి ఉండాలి, వినేవాళ్ళకైనా జ్ఞానం ఉండాలని చెప్పి అంటే, ప్రియ సోదరి సోదరులారా, అసలు మనం ఇప్పుడున్న శరీరం ఉంది కదా, ఈ శరీరం ఎట్లా వచ్చింది అసలు మనకి? దాని గనక జాగ్రత్తగా పరిశీలన చేస్తే చనిపోయి కుళ్ళిపోయి మట్టిలో మట్టిగా కలిసిపోయినటువంటి శరీరం లేవటాన్ని కూడా మనం గ్రహించగలుగుతాం. ఆమేన్. ఎందుకనంటే మనం అసలు ఎలా ప్రారంభమయ్యాం? ఈ శరీరం ఎట్లా ప్రారంభమైంది? ఆమేన్. ఈ శరీరం ఎలా ప్రారంభమైందంటే మన తల్లి గర్భంలో, ఆమేన్, ఒక చిన్న నలుసులాగా మనందరం ఎట్లా ప్రారంభమయ్యాం? చిన్న నలుసులాగా ప్రారంభమయ్యాం. సో ప్రారంభమైన తర్వాత మన లోపల జీవం అనేది దేవుడు పెట్టిన తర్వాత ఇప్పుడు మనం తల్లి గర్భంలో వృద్ధి చెందుతా ఉన్నాం. వృద్ధి ఎలా చెందుతున్నాం అనంటే మన తల్లి ఆహారం తింటా ఉంది. మన తల్లి యాపిల్ తిన్నప్పుడల్లా మన లోపలికి ఐరన్ వస్తూ ఉంది. హల్లెలూయా. మన తల్లి ఏ జాంకాయో లేదంటే ఇంకేదో తిన్నప్పుడల్లా కాల్షియం వస్తూ ఉంది. ఆమేన్. అంటే ఈ శరీరం ఏ పదార్థాలతో అయితే తయారు చేయబడిందో ఇప్పుడు నువ్వు పరిశీలన చేస్తే దీని లోపల ఏముంటాయి? అమ్మా నీకు ఐరన్ తక్కువైంది, గర్భిణీ నువ్వు. ఆమేన్. ఏం చెప్తారండి డాక్టర్లు? మన లోపల ఇనుము తక్కువైందని చెబుతారు. ఆమేన్. నీ లోపల కాల్షియం తక్కువైందమ్మా అని చెబుతారు. ఆమేన్. నీ లోపల పొటాషియం తక్కువైందమ్మా అని చెప్తారు. ఇవన్నీ ఎక్కడున్నాయి? భూమిలో ఉన్నాయి. హల్లెలూయా.
సో భూమిలో ఎక్కడెక్కడ విసిరేసినట్టుగా ఉన్నాయి అవి. మరి అక్కడెక్కడెక్కడికి విసిరేసినటువంటి ఈ కాల్షియం, ఐరన్, ఫాస్ఫేట్, ఈ ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా మన శరీరం లోపల ఇప్పుడు కనపడుతున్నాయి. నువ్వు టెస్ట్ చేస్తే కనపడతాయి. ఆమేన్. మనకందరూ తెలుసు, బ్లడ్ టెస్ట్ చేసేవాళ్ళందరూ కూడా తెలుసు. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ మూలకాలే భూమిలో కూడా ఉన్నాయి. మరి మన భూమిలో ఉండాల్సి మన శరీరంలోకి ఎట్టొచ్చినాయి? ఎక్కడొచ్చినాయి అంటే భూమిలో ఉన్నటువంటి పంట ఏం చేస్తా ఉందంటే భూమిలో ఉన్నటువంటి ఐరన్ తీసుకుంటా ఉంది, జాంకాయ, ఓకే, లేదంటే యాపిల్ భూమిలో ఐరన్ గ్రహిస్తూ ఉంది, జాంకాయ వచ్చేసి సి విటమిన్ గ్రహిస్తూ ఉంది. ఆమేన్. సో ఇవన్నీ కూడా భూమిలో ఉన్నటువంటి తీసుకొని అవి ఫలాల రూపంలో మనకి అందటం వల్ల, ఆ ఫలాలు మన తల్లి తినటం వల్ల, ఆమేన్, మన గర్భంలో ఉన్నప్పుడు అవి ఏం చేస్తుంటే మన శరీరంలోకి పోతున్నాయి, మన శరీరాన్ని బిల్డ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉన్నాను, ఇప్పుడు నేను తింటాం ప్రారంభించాను. అప్పుడు అమ్మ తల్లి తిన్నది, ఇప్పుడు నేను తింటున్నా. ఆమేన్. అంటే ఏమవుతుందంటే మట్టి లోపల ఉన్నటువంటి ఆ మూలకాల ద్వారా, ఆ ఆహారం ద్వారా మన లోపలికి వస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, మన శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచి వచ్చింది. ఆమేన్. అందుకోసం బైబిల్ స్పష్టంగా చెబుతోంది, నీవు మన్ను కనుక తిరిగి మరలా మన్ను. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మన ఈ శరీరం ఇప్పుడు చూస్తున్న ఈ శరీరము మట్టిలో నుంచి వచ్చినప్పుడు, ఆమేన్, ఇది మళ్ళీ పడుకోబట్టండి మట్టిలో, ఇది మళ్ళీ కలిసిపోయారండి మట్టిలో. ఆమేన్. ఇది మళ్ళీ లేపటం దేవుడికి ఒక లెక్క. ఆమేన్. లెక్క కాదు కదా. ఎక్కడెక్కడ విసిరేసిపోయినటువంటి మూలకాలు తీసుకొచ్చి నిన్ను ఒక శరీరంగా తయారు చేసినటువంటి దేవుడికి ఒక చోట బాధ పెట్టాడు, అక్కడే కలిసిపోయింది. సో అక్కడ ఉన్నటువంటి ఆ మూలకాలతో మరలా తయారు చేయడం దేవుడికి చేత కదా. కాబట్టి పునరుద్ధానం అనేది చనిపోయిన తర్వాత, నువ్వు కుళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు తిరిగి లేవటం అనేది నిజము, అది సత్యమైనది, అది బైబిల్ చెబుతున్నటువంటి వాస్తవమైనది. హల్లెలూయా. సో బైబిల్ ఏదో బుర్రకథ కాదండి, బైబిల్ ఏదో కల్పనా కథలు కాదు, బైబిల్ చెప్పే ప్రతి మాట కూడా సత్యమైనది. హల్లెలూయా. కాబట్టి ఆ పునరుద్ధానం కోసం మనం ఎదురు చూడాలి. ఆ శరీరం ఈ మట్టి శరీరం మరలా మార్పు చెందాలి. ఆమేన్. మహిమ శరీరంగా మారాలి. సో ఆ ప్రాసెస్ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాము. అది నీకు కావాలి అంటే ఆ రెండవ కృప ఏదైతే ఉందో ఆ కృపను నువ్వు గుర్తించాలి. హల్లెలూయా. సో అలా గుర్తించినప్పుడు ఖచ్చితంగా ఆ గుర్తింపు ఎక్కడ ఉందంటే ఇది బైబిల్లోనే ఉంది. అది హల్లెలూయా. సో లేఖనాల్లోనే అది ఉన్నది. సో కాబట్టి ఆ దేవుడు పంపించేటువంటి ఆ వాక్యాన్ని, ఆ లేఖనం ఏదైతుందో ఆ నెరవేర్పు మనం గ్రహించినప్పుడు ఖచ్చితంగా మనం ఆ కృపనే పొందుకుంటాం. ఆమేన్. అలాగే ఇప్పుడు మొదటి పేతురులో మనం ఏం చదువుకున్నామంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు అని ఉంది. ఆమేన్. సో ఆయన ప్రత్యక్షమైనప్పుడు కృప వస్తుంది అని ఉంది. అలాగే ప్రకటన గ్రంథంలో ఏముంటుందంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచ్చింది. ఒకసారి దీన్ని ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. హల్లెలూయా. ఇది ఎవరి ప్రత్యక్షత? ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఆమేన్. సో పేతురు గారు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మీకు తీసుకురాబోయే కృప. ఆమేన్. అలాగే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ద్వారా యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంట చూడండి, ఈ సంగతులు త్వరలో సంభవింపునై ఉన్నవి. ప్రకటన గ్రంథంలో ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రత్యక్షత మనకి ఏం తెలియజేస్తా ఉందంటే జరగబోయే సంగతులు, త్వరలో జరగబోయే సంగతులు తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. సో కాబట్టి యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహాను రాసిన సంగతులు ఇవి. ఆమేన్. అంటే యోహాను తర్వాత ఏవైతే జరగబోతున్నాయో సంగతులు, ఆ సంగతుల్లో ఈ కాలం కూడా దేవుడు చూస్తా ఉన్నాడు. ఈ కాలంలో జరగబోతున్న సంగతులు కూడా ఉన్నాయి. ఆమేన్. సో ఇప్పుడు మన యొక్క బాధ్యత ఏంటంటే ఈ కాలంలో ఏ వాక్యం నెరవేరుతా ఉంది, ఈ కాలంలో ఏ లేఖనం నెరవేరుతా ఉందో దాన్ని పరిశీలన చేసి దాన్ని గుర్తించి దాన్ని వెంబడించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. హల్లెలూయా. సో దేవుడు దాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఆమేన్. సో తీసుకొచ్చినప్పుడు దాన్ని గుర్తించినప్పుడు దేవుడు నిన్ను ఆ రెండవ కృప నీకు ఇచ్చి, ఆమేన్, నీ శరీరాన్ని మార్పు చెందించి ఆ ఎత్తబట్లను తీసుకెళ్ళడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, వాక్యాన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. వాక్యము లేఖనం చెప్పబడుతున్నప్పుడు బైబిల్లో ఉన్నదా లేదా నువ్వు పరిశీలన చేయాలి. బైబిల్లో ఉంటేనే మనము తీసుకోవాలి, బైబిల్లో లేనిది మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు. ఆమేన్.
సో అదే మనకి నిత్య జీవాన్ని ఇచ్చేది, అదే మనల్ని పరలోకానికి తీసుకెళ్లేది. కాబట్టి ఆ విధంగా ఆ రెండవ కృపను పొందుకోవాలంటే లేఖనం, ఈ కాలం లేఖనం ఏదైతే నెరవేరుతుందో దాన్ని మనం గుర్తించాలి. తద్వారా దేవుని కృపను మనము పొందుకుంటాము. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడి మనందరినీ కూడా సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో సమయం తీసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మనం కూడా నిలబడినట్లయితే చిన్నగా ఆరాధన చేసుకున్నాం. హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. ఇదిగో రాత్రి కాల సమయంలో దేవా మాతో మాట్లాడిన దేవుడు అయి ఉన్నావు. నిజముగా నా తండ్రి, ప్రతి కాలములో కూడా ప్రభువా నీ వాక్యాన్ని నా తండ్రి గుర్తిరిగే భాగ్యాన్ని నీ బిడ్డలకు ఇస్తానని నువ్వు వాగ్దానం చేశావు ప్రభువా. నిజముగా జరిగిపోయిన సంగతులు, జరగనున్న సంగతులు వాటిని నమ్ముట కాదు గాని ప్రస్తుతం ఇప్పుడు ఏమి జరగలేదో దానిని మనం నమ్మవలసిందని మాతో మాట్లాడావు. అవును ప్రభువా. నిజముగా నా తండ్రి, అయ్యా నువ్వు మొట్టమొదటిగా వచ్చినప్పుడు ప్రభువా మా హృదయాలను నా తండ్రి విమోచించిన దేవుడు పోయి ఉన్నావు ప్రభువా. ఆమేన్. ఇదిగో ఈ రెండోసారి నా తండ్రి నువ్వు రానయ్యున్న దేవుడు అని, ఈ రెండోసారి నా తండ్రి మా శరీరాలు విమోచించబడేటట్టు చేయడానికి నా తండ్రి అవును ప్రభువా ఈ భూమి మీదకి వస్తున్నావని ప్రభువా. ఇదిగో రెప్పపాటులో మార్పు చెంది మట్టి శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడి అవును ప్రభువా ఎత్తబడతారని మాకు తెలియపరిచిన దేవానికి స్తోత్రం నాయనా. దేవా నిజముగా నా తండ్రి ఈ కాలంలో ఏమి జరుగుతుందో, ఈ కాలములకు తగిన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్మాలని నా తండ్రి అవును ప్రభు ఈ రాత్రి కాల సమయంలో నీ దాసులతో మాట్లాడావు ప్రభువా. అవును నాయనా. నిజమే తండ్రి. ఆ తలరాయిగా నా తండ్రి ఎప్పుడైతే ప్రభువా రెండో కృప వస్తుందో ప్రభువా తలరాయిగా నా తండ్రి ముగించబడుతుందని మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం ప్రభువా. దేవా నిజముగా ఈ చివరి కాల వాక్యమే నా తండ్రి అది తలరాయిని నా తండ్రి మాకు తెలియపరిచావు. ఈ వాక్యానికి నా తండ్రి మేమందరము కూడా పరిపూర్ణంగా అంగీకరించే మనసును మాకు దయచేయమని ప్రభువా. ఏ ఒక్కరము తప్పిపోకుండా ప్రభువా నీ వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించే జీవితాన్ని మా అందరికి దయచేయమని అడుగుతున్నాను. నిజముగా జరగనున్న సంగతులు, జరిగిపోయిన సంగతులను వాటిని నమ్మినా నమ్మకపోయినా వాటి వల్ల మనకి ఏమీ లేదు కానీ ఇప్పుడు జరుగుతున్న సంగతులు మనం ఖచ్చితంగా నమ్మవలసిందని మాతో మాట్లాడావు. అవును ప్రభువా. ఈ కాలంలో ఏమి జరుగుతున్నది, ఎలా జరుగుతున్నదని మాతో మాట్లాడావు ప్రభువా. ఇదిగో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు క్రీస్తు వస్తాడని నమ్మి ప్రభువా అయా నిత్యముగా నువ్వు వచ్చినప్పుడు ప్రభువా నువ్వు దెయ్యాలకు అధిపతివని బయలుభూమని నా తండ్రి వారు నిన్ను నమ్మలేదు ప్రభువా. అదే ఇప్పుడు జరుగుతున్నదని మాకు తెలియపరిచిన దేవానికి స్తోత్రములు ప్రభువా. అయా ఈ చివరి కాలములో ప్రభువా ఈ వాక్యాన్ని అంగీకరించే మనసును మా అందరికి దయచేయండి. రాయబడిన ప్రతి లేఖనాన్ని నమ్మే మనసును మాకు దయచేయండి ప్రభువా. జీవితాన్ని మా అందరము కలిగి ఉండటం సహాయమును దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయనా. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా దర్శించే నీ కృపా ఇంతవరకు సాచనే హింసనుండి నీ కృపా ఇంతవరకు సాచనే ఎంత నుండి నీ కృపా వరకు నన్ను కాచినే అంతేలేని
నీ కృపా అంతము వరకు నన్ను కాచినే అంతేలేని నీ కృపా 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 యేసుని కృపా దర్శించే నీ కృపా సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా స్థిరమైన హృది కరిగించనే స్థిరమైన నా హృది కరిగించనే వెలయేలేని నీ కృపా వెలయేలేని నీ కృపా 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 యేసుని కృపా దర్శించే నీ కృపా వరకు కాచనే నుండి నీ కృపా వరకు కాచనే నుండి నీ కృపా నన్ను కాచునే అంతేలేని నీ కృపా అంతము వరకు నన్ను కాచునే అంతేలేని నీ కృపా 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 యేసుని కృపా దర్శించే నీ కృపా హల్లెలూయా. దేవా మీ ఘననామమునకు స్తోత్రం తండ్రి. నిజంగా నాయన మా ఆత్మను విమోచించడానికి అయా మొదటి రాకడలో కృపనిచ్చావు ప్రభువా. అయా నా తండ్రి మొదటి రాకడలో నాయన కృపా వర్తమానాన్ని మా కొరకు తీసుకుని వచ్చావు ప్రభువా. అయా నా తండ్రి అలాగే నాయన ఇంకా మా శరీరం పాపానికి లోనవుతున్నది ప్రభువా. ఇంకా మా శరీరం నాయన ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతున్నది ప్రభువా. అందుకోసం పేతురు గారు అంటున్నారు, పౌలు గారు అంటున్నారు, ఇదిగో నా శరీరంలో పాప నియమం పనిచేస్తున్నదని. ఇదిగో అంతరంగ పురుషుడిని వ్యతిరేకించేటువంటి బాహ్య పురుషుడు ఉన్నాడని ప్రభువా శరీరం గురించి మాట్లాడాడు తండ్రి. మా శరీరం విమోచించబడవలసినది ప్రభువా. ఈ శరీరంలో మేము మూలుగుచున్నాము తండ్రి. ఈ శరీరం నుంచి ఎప్పుడు మాకు విడుదల కలుగుతున్నది అయా, ఈ శరీరం నుంచి ఎప్పుడు బయటికి వెళదామా అని ప్రభువా ఆయన మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. అయా నా తండ్రి మా శరీరం నుంచి మమ్మల్ని విమోచించడానికి, మా శరీరం విమోచించి దాన్ని మహిమ శరీరంగా మార్చడానికి అయా రెండవసారి మీ కృపను తీసుకొస్తున్నావు దేవా, మీకు స్తోత్రం. అయా ఆ కృపా వర్తమానం గుర్తించడానికి సహాయం చేయండి ప్రభువా. అయా మీ వాక్యములో అయా రాయబడిన ప్రతి లేఖనాన్ని కూడా మేము నమ్మగలిగే శక్తిని మాకు దయచేయండి. ఎందుకంటే మీరు అన్నారు, మనుషుడు కేవలం రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించనున్నాడు ప్రభువా. అనగా మేము ప్రతి లేఖనాన్ని, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని కూడా మేము తీసుకోవాల్సినది ప్రభువా. ప్రతి మాటను కూడా మేము నమ్మవలసినది ప్రభువా. అటువంటి విశ్వాసం మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. జరిగిపోయే సంగతులను గుర్తించడం సులభం అయా, జరగవలసిన సంగతులను నమ్మటం సులభం, కానీ ఈ కాలంలో నెరవేరుతున్నటువంటి లేఖనాలను గుర్తించడం కష్టం ప్రభువా. అయ్యా కానీ మీ కృప ఎవరికైతే అనుగ్రహించబడుతున్నదో
ముందుగా నువ్వు ఎందనైతే నిర్ణయించుకుని ఉన్నావు ప్రభువా, వారందరికీ కూడా నా తండ్రి ఈ గడియలో ఉన్నటువంటి లేఖనాలను నువ్వు తెరిచి చూపించే దేవుడు ప్రభువా. మెస్సియా కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, అయ్యా మెస్సియా వచ్చినప్పుడు తండ్రి, ఓనైనా ఆ కాలంలో కొన్ని లక్షల మంది ప్రభువా ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నప్పటికీ ఆ మెస్సియాని గుర్తించింది కేవలం 11 మంది మాత్రమే ప్రభువా. 12 మంది గుర్తించినప్పటికీ 12 మందిలో ఒకడు సాతాను ప్రభువా. కానీ ఆ ఘడియలో నెరవేరుతున్నటువంటి ఆ లేఖనాన్ని గుర్తించింది కేవలం 11 మంది మాత్రమే నా తండ్రి. ఎందుకంటే ఆ 11 మంది ఎన్నిక చేయబడిన వారు ప్రభువా. ఆ తర్వాత కాలంలో నాయన ఆ మేడగదిలో నాయ తండ్రి 120 మందిని నువ్వు రక్షించావు ప్రభువా. ఆ గడి వర్తమానాన్ని గుర్తించింది 120 మంది ప్రభువా. అలాగే ఈ కాలంలో నెరవేరుతున్నటువంటి లేఖనాలను గుర్తించగలిగేటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆ రెండవ కృపను మాకు దయచేయండి ప్రభువా. ఈ గడిలో జరుగుతున్నటువంటి నెరవేరుతున్నటువంటి లేఖనాలను గుర్తించి ప్రభువా అయా నా తండ్రి ప్రత్యక్షతో ప్రభు ముందుకు సాగి ఈ శరీరం మాపు చెందబడి ఎత్తబడే గుంపులో ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. విత్తబడినటువంటి వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టండి, 100 60 30 దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ చలిలో అయా ఈ సమయంలో అయా నా తండ్రి ఈ సమయాన్ని ప్రభువా చలిని లెక్క చేయకుండా నా తండ్రి ఇక్కడ కూర్చున్నటువంటి వాక్యం ఉన్నటువంటి అయా మా ప్రతి సహోదరుని మీరు పేరు పేరున దీవించమని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను. ఈ కూటాన్ని ఏర్పాటు చేసినటువంటి అయా సహోదరుడు అయా ప్రభా నోహుని తన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నాయన ఈ కూటం ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి ప్రభా సహోదరులు నాయన యోహాను, నతానీయులు, మీకా, ప్రభా మోషే, ఓ నా తండ్రి రమేష్, వీళ్ళందరినీ కూడా ప్రభువా మీరు దీవించండి ప్రభువా. వారికి ప్రతిఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ కృప తోడుగా ఉంచమని విన్న వాక్యం ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకలలోక పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక, ఆమేన్, ఆమేన్. కోట ముగించబడింది. అందరికీ వందనాలు. పలహారం లాంటిది ఉందా తమ్ముడు నోహు? అమ్మా ఎవరు వెళ్ళొద్దు, టీ ఏర్పాటు చేశారు సహోదరులు, కాబట్టి ఆ టీని స్వీకరించిన తర్వాత మీరు వెళ్ళొచ్చు. దయచేసి కూర్చోండి. దేవునికి స్తోత్రం.